నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భూభారతితో సరికొత్త అధ్యాయం మొదలైందన్న ప్రభుత్వం. ఆధార్ కార్డులాగే భూమికి భూదార్ తెస్తామన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు. ఇవాల్టి సీఎల్పీ భేటీలో దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీకి సర్కార్ చర్యలు. త్వరలోనే 20,000 పోస్టులకు నోటిఫికేషన్లు జారీకి సమాయత్తం. కంచె గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే అన్న సర్కార్. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వివరణ. సుంకాలపై మరోసారి కీలక నిర్ణయం తీసుకోనున్న ట్రంప్. ఆటో ఉత్పత్తులపై విరామమివ్వనున్న అమెరికా అధ్యక్షుడు. హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని వైల్డ్ హార్ట్ క్లబ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. యువతలతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నారనే సమాచారంతో సోదాలు చేపట్టారు. 17 మంది యువతలను అదుపులోకి తీసుకున్నారు. పబ్ నిర్వాహకుడు, వినియోగదారులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర భూ పరిపాలనా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది. భూభారతి పోర్టల్తో పాటు కొత్త చట్టానికి సంబంధించిన రూల్స్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పోర్టల్ 4 జిల్లాల్లోని 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. వచ్చే నెల మొదటి వారంలో మిగతా 29 జిల్లాల్లోనూ పైలట్ ప్రాజెక్టులు నిర్వహించి జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. కొత్త చట్టంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు 4 మండలాల్లో రేపటి నుంచి కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు సదస్సు నిర్వహించనున్నారు. ధరణి స్థానంలో భూభారతి చట్టం అమల్లోకొచ్చింది. పోర్టల్ తో పాటు కొత్త చట్టానికి సంబంధించిన రూల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మొదట ప్రయోగాత్మకంగా నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో అమల్లోకి తెచ్చారు. మే మొదటి వారంలో మిగతా 29 జిల్లాల్లో ఒక్కో మండలంలో ప్రారంభిస్తారు. కొత్త చట్టం, రూల్స్ పోర్టల్ పై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు రేపటి నుంచి పైలట్ ప్రాజెక్టు చేపట్టిన 4 మండలాల్లో రెవెన్యూ అధికారులు సదస్సులు నిర్వహిస్తారు. చట్టం, రూల్స్ పోర్టల్ పై ప్రజలకు వివరించి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తారు. క్షేత్రస్థాయి సాంకేతిక ఇబ్బందులు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించి జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐఈ భూభారతి పోర్టల్ ను నిర్వహిస్తోంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెంటనే మ్యూటేషన్ పాస్ పుస్తకము జారీ అవుతుంది. వారసత్వ భూములకు నిర్ణీత గడువులోపు విచారణ చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. 13B, 38E, ORC, లావోని భూములకు పాస్ పుస్తకాలు జారీ చేసే అధికారం ఆర్డీఓలకు ఉంటుంది. పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుంది. గ్రామకంఠం, ఆబాదీలకు కూడా భూమి హక్కుల రికార్డు రాబోతోంది. భవిష్యత్తులో ఆధార్ లాగే భూమికి సంబంధించి భూధార్ తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ భూముల్ని సర్వే చేసి కొలతలు వేసి హద్దులు గుర్తించనున్నట్లు చెప్పారు. కలెక్టర్లు స్వయంగా రెవెన్యూ సదస్సులకు వెళ్లి కొత్త చట్టంపై అవగాహన కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ రోజు భూమికి భూదారు తీసుకొస్తున్నాం. ఆధారు మనిషికి ఎట్లా గుర్తింపో భూమికి కూడా భూదారు నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం. అందుకే రాబోయే రోజుల్లో ప్రతి భూమిని పక్కాగా కొలతలేసి హద్దులు నిర్ణయించి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా, ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా మన చట్టాన్ని బలోపేతం చేసుకుందాం. కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో ఈ రెవెన్యూ శాఖ మీద సృష్టించిన అపోహలను తొలగించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనం ఏ తప్పు చేయొద్దు, చట్టాలను పకడ్బందీగా అమలు చేద్దాం.
గత ప్రభుత్వం తయారు చేసిన 2020 రెవెన్యూ చట్టం 3 ఏళ్లలో మురిగిపోగా 2025 భూభారతి చట్టం 100 ఏళ్లు వర్ధిల్లుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చట్టాన్ని ప్రభుత్వం తయారు చేసినప్పటికీ సమగ్రంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. 2020 చట్టం వచ్చిన తర్వాత విఆర్ఓ వ్యవస్థని ఎత్తేసిన తర్వాత సర్వే వ్యవస్థని భ్రష్టు పట్టించిన తర్వాత భూములున్న ఆసాములు ఎలా ఇబ్బంది పడ్డారో వాటన్నిటినీ ఒక్కొక్కటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా రూల్స్ పర్ఫెక్ట్ గా ఫామ్ చేసుకున్నాం. రెవెన్యూ యంత్రాంగం అంతా మీ గ్రామాలకు వస్తారు. ఆ సమస్యలని జూన్ 1వ తారీఖు లోపు ఈ 4 మండలాలకు సంబంధించిన సమస్యలన్నిటినీ పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆదేశించడం జరిగింది. చట్టాన్ని తయారు చేయడమే కాకుండా అతి తక్కువ రోజుల్లో రూల్స్ ను అందుబాటులోకి తెచ్చినట్లు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. భూభారతిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ప్రయోగాత్మకంగా ప్రారంభించే 4 మండలాల్లో సదస్సులకు కలెక్టర్లు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాకు ఇన్ఛార్జి మంత్రుల ఆమోదం ఉండాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఎంతో అధ్యయనం చేసి తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని క్షేత్రస్థాయికు సమర్థంగా తీసుకెళ్లాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి మండలంలో సదస్సు నిర్వహించి కలెక్టర్లు హాజరై రైతులు ప్రజల సందేహాల్ని నివృత్తి చేయాలన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై భూభారతి ఇందిరమ్మ ఇళ్లు వేసవి తాగునీటి ప్రణాళికపై చర్చించారు. భూభారతి ఇందిరమ్మ ఇళ్ల ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. భూభారతి చట్టాన్ని కలెక్టర్లు సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. గతంలో రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా రైతుల్ని న్యాయస్థానాలకు పంపారని, భూభారతి చట్టంలో రెవెన్యూ యంత్రాంగమే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని వివరించారు. అప్పీల్ వ్యవస్థ ఉన్న విషయాన్ని రైతులు ప్రజలకు తెలపాలని సూచించారు. 4 మండలాల్లో భూభారతి పైలట్ ప్రాజెక్టు సదస్సులకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర మంత్రులు హాజరవుతారని సీఎం తెలిపారు. గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు ఆమోదించిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ కమిటీల పరిశీలన అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదించాకే జాబితా ఖరారవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ పర్యవేక్షణ కోసం ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు. ప్రత్యేక అధికారి ఇందిరమ్మ కమిటీలు, మండల కమిటీలు, కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రి మధ్య సమన్వయకర్తగా ఉంటారని తెలిపారు. ఉమ్మడి జిల్లాల వారీగా నియమించిన సీనియర్ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని సూచించారు. ఇళ్ల మంజూరులో ఏ దశలోనూ ఎవరూ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గొద్దని, ఎక్కడైనా అనర్హులకు కేటాయిస్తే మండల స్థాయి కమిటీ ప్రత్యేక అధికారిపై చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించినందున జనాభా ప్రాతిపదికన గ్రామాల వారీగా హేతుబద్దత పాటించాలని సీఎం సూచించారు. నిర్దేశిత సమయం ఆధారంగా ఇళ్ల నిర్మాణాలు సాగించాలని, ఇందుకోసం కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు. వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటిపారుదల, విద్యుత్, తాగునీటి సరఫరా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్లు డాష్ బోర్డు ద్వారా గ్రామాల్లో తాగునీటి వనరులు సరఫరాను పర్యవేక్షించాలన్న సీఎం ఎక్కడైనా సమస్య తలెత్తితే ఎలా పరిష్కరించాలనే దానిపై ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉండాలని గుర్తు చేశారు. పైపులైను వ్యవస్థ, ఇళ్లల్లో నల్లాలు సరిగా లేని గ్రామాల్లోనూ తాగునీటి సమస్య రాకుండా చూడాలని, కోయగూడెం, చెంచుపెంటలు, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. తాగునీటి సరఫరా పైపులైన్లు, మోటార్ల మరమ్మతులు, బోర్ల మరమ్మతుల కోసం కలెక్టర్లకు ఇప్పటికే నిధులు కేటాయించామన్న ముఖ్యమంత్రి అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామన్నారు. హైదరాబాద్తో పాటు కార్పొరేషన్లు, పట్టణాల్లో తాగునీటి సరఫరా మోటార్లు కాలిపోయినా, సాంకేతిక సమస్యలు వచ్చినా వెంటనే కలెక్టర్లు సీఎస్కు సమాచారం ఇచ్చి యుద్ద ప్రాతిపదికన పరిష్కరించే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూభారతి చట్టం అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ధరణి పోర్టల్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్న రైతు సంఘాలు, కర్షకులు కొత్త చట్టంతో తమ సమస్యలు తీరిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తామన్న ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం భూభారతి చట్టం 2025 అమల్లోకి తీసుకొచ్చిందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉద్యోగుల ఐకాస తరపున ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుని సృష్టించి రెవెన్యూ ఉద్యోగుల పదోన్నతులకు బాటలు వేసిన ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులంతా రుణపడి ఉంటారని చెప్పారు. భూభారతి చట్టాన్ని తీసుకురావడంపై రైతు కమిషన్ ఆనందం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ కు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నాగలి, ఎడ్లబండి బహూకరించారు. భూభారతి పోర్టల్ను ప్రారంభించడంపై నల్గొండ రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై భూ రిజిస్ట్రేషన్, యజమాని పేరు మార్పు, వివాదాలపై అప్పీల్కు భూభారతిలోనే పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ఇంతకుముందు భూ సమస్యలపై కోర్టులకు వెళ్లే పరిస్థితి ఉండగా ఇప్పుడు ఆ విధానానికి అడ్డుకట్ట పడిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ భూభారతి చట్టం అనేది స్పష్టంగా తెలియటం జరిగింది. రైతులకి ఇదొక సెక్యూరిటీ, ముఖ్యంగా ఇదొక భరోసా. గతంలో ఏదైతే 33 మోడ్యూల్స్ అని ధరణిలో ఉండే, ఇప్పుడు దాన్ని 6 మోడ్యూల్స్ కింద చేయడం జరిగింది. ఇది రైతులందరికీ కూడా సులభంగా ఉపయోగించుకునే రెవెన్యూ చట్టం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేసి రైతులకి ముఖ్యంగా వాళ్ళ యొక్క ల్యాండ్ అనేది, కస్టడీ అనేది, రైతుకి రికార్డ్ అనేది కరెక్ట్ ఉండాలి అనేది ఇవ్వటం చాలా సంతోషకరం. ఈ భూభారతి చట్టం ధరణికి చాలా తేడా ఉంది. గ్రామాలలో భూమి ఉన్న రైతులందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఏదున్నా రెవెన్యూ ఎంఆర్ఓ కాడికి పోతే కలెక్టర్ కాడికి పోతే ఎంఆర్ఓ అని చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు రైతులకు ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ, ఇక్కడ జేసీ గారి ఆధ్వర్యంలో మన సాదా దస్తావేజీలు కానీ ఇంకేరే చిన్న చిన్న మోటివేషన్లు ఉన్నా కానీ ఈజీగా అయింది. ఈ భూభారతి చట్టం అనేది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చి పేద రైతులు చాలా మంది ఎంతో మంది ఇబ్బంది పడిన దాఖలా పేపర్లలో చూసినాము. గతంలో రంగారెడ్డి జిల్లా చూసినట్టయితే అధికారుల ముందల కూడా పెట్రోల్ పోసుకొని తగలబడ్డ దాఖలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉన్న రికార్డులను తారుమారు చేసి కొంతమంది అధికార దాహంతో వారికి వచ్చే రీతిగానే ఆన్లైన్ చేసుకోరు. మిగతా పేద రైతులది వాళ్ళు ఆన్లైన్ కాలేచేట్టు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ భూభారతి ద్వారా చాలా మంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామం తరపుకి అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 6 అంచెల వ్యవస్థను తీసుకొచ్చి 6వ వ్యవస్థను తీసుకొచ్చి గతంలాగా ఈరోజు చేస్తున్నారంటే చాలా రైతులకు మేలు జరిగే కార్యక్రమం. అలాగే ఇప్పుడు మాది ఒకటి మొటేషన్ కావాలి, కానీ ధరణిలో ఇంతవరకు కాలే. ఇప్పుడు భూభారతి వచ్చింది. ఈ భూభారతి ద్వారా నాకు అవుతుందని నాకు నమ్మకం ఉంది. ధరణి పోర్టల్ వల్ల రిజిస్ట్రేషన్ల కోసం అనేక ఇబ్బంది పడ్డామని మెదక్ జిల్లా రైతులు వెల్లడించారు. భూభారతి ద్వారా ఏళ్లుగా సాగుతున్న తమ భూ సమస్యలు పరిష్కారమవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ధరణిలో చాలా సమస్యలు ఉన్నాయి. కాస్తుదారు కాలం లేదు. కొంతమంది పేర్లు తప్పులు పడ్డాయి. 1 ఎకరా ఉన్నోళ్ళకి కొన్ని గుంటలు మాత్రమే వచ్చింది. కొన్ని గుంటలు ఉన్న వాళ్ళకి 4 ఎకరాల భూమి నమోదైంది. అది సర్దుబాటు చేయాలంటని చెప్పి మండలాలలో కానీ కలెక్టర్లకు కానీ అధికారం లేకుండా అందులోపల ఆప్షన్ ఇవ్వలేదు. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ భూభారతి చట్టం లోపల కాస్తుదారు చట్టము మరియు భూమి ఎవరు దున్నుతున్నారో వాళ్ళ పేరు కూడా నమోదు కావాలంటే చెప్పని రూల్ తీసుకొస్తామంటని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇది వచ్చినట్లయితే రైతులకు చాలా లాభం చేకూరుతుందంటని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. తప్పకుండా రైతులు ఇక్కడ ఇబ్బందులు కాకుండా ఈ మన భూభారతితోని తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు విజయవంతం చేస్తున్నారు. దానికి మేమంతా కూడా దానికి సపోర్ట్ చేస్తున్నామని మేము రైతు సంఘం ద్వారా విన్నవించుకుంటున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తీసుకెళ్లేందుకు పార్టీ ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం అధ్యక్షతన ఉదయం 11 గంటలకు నోవాటెల్లో జరగనున్న కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో 4 ప్రధాన అంశాలు చర్చకు రానున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ శాసనసభ్యులకు, మండలి సభ్యులకు ప్రభుత్వ విప్లు సమాచారమిచ్చిన పార్టీ ఖచ్చితంగా హాజరవ్వాలని సూచించింది. రాష్ట్రంలో గడిచిన 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను అమలు చేసింది. అయితే ఆ కార్యక్రమాలు ఆశించినంతగా క్షేత్రస్థాయిలోని ప్రజల్లోకి చేరలేదన్న భావన పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. వాటికి తోడు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలతో ఆయా పథకాలపై ప్రజల్లో వ్యతిరేక భావన కలుగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు తగిన పదవులిచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్న భావన పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఆయా పథకాలని మంత్రులు, ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నారన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. అధికార యంత్రాంగం సైతం ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించట్లేదన్న వాదన వినిపిస్తోంది. ఎన్ని పథకాలు తెచ్చినా జనంలోకి వెళ్లకపోతే ఆశించిన ప్రయోజనం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాల అమలును ఏఐసీసీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. సునీల్ కనుగోలు బృందంతో పాటు ఏఐసీసీ ఇతర మార్గాల్లో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను విస్తృతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 గంటలకు శంషాబాద్లోని నోవాటెల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్ సీఎల్పీ సమావేశ నిర్వహణ కార్యక్రమాలను చూస్తున్నారు. ఆ సమావేశానికి రావాలంటూ ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఆహ్వానించారు. రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. టీజీపీఎస్సీ, పోలీస్, గురుకుల, వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులు భర్తీ చేయనుంది. నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. దాదాపు 20,000 పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో గతేడాది సెప్టెంబర్ నుంచి వెలువడాల్సిన నియామక ప్రకటనలు నిలిచిపోయాయి. ఉద్యోగ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణ వేగవంతానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్న తరుణంలో ఈ నెల 14 నుంచి వర్గీకరణ అమల్లో వచ్చింది. వర్గీకరణ పూర్తి కావడం ప్రభుత్వం ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలు పెట్టనుంది. 2-3 రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలు గుర్తించనున్నారు. ఆ ఖాళీల్లో ఎక్కువ శాతం ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం పొందినవే ఉన్నాయి. మరికొన్నింటికి ఆమోదం లభించినా ఆర్థిక శాఖ అనుమతి రాలేదు. తాజాగా ఆర్థిక శాఖ అనుమతులు రావడంతో కనీసం 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు 10,000 వరకు పోస్టులు ఉంటాయని అంచనా. వైద్యారోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు కలిపి దాదాపు 5,000 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగాల్లోనూ 2 నుంచి 3,000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్ కు చేరినట్లు తెలిసింది. మరో గ్రూప్ 1 ప్రకటన జారీకి పోస్టుల్ని ప్రభుత్వం గుర్తిస్తోంది. గురుకుల, ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నాయి. గత గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్ మారాయి. గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీసు విభాగంలోనూ భారీగా ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలే లక్ష్యంగా నక్సల్స్ అమర్చిన 5 మందు పాత్రలను పోలీసులు నిర్వీర్యం చేశారు. మన్కెలి గ్రామం సమీపంలో మట్టి రోడ్డులో వీటిని నక్సల్స్ పెట్టారు. డీమైనింగ్ ఆపరేషన్లో భాగంగా వీటిని గుర్తించిన ఛత్తీస్గఢ్ సాయుధ దళాలు నిర్వీర్యం చేశాయి. 2 కిలోల బరువున్న 3 ఐఈడీలను బీర్ బాటిళ్లలో, 3 నుంచి 5 కిలోల బరువున్న 2 ఐఈడీలను స్టీల్ టిఫిన్ బాక్సుల్లో నక్సల్స్ అమర్చారు. 3 నుంచి 5 మీటర్ల దూరంలో వీటిని భూమిలో పాతిపెట్టారు. ముందుగా గుర్తించడం వల్ల భద్రతా బలగాలకు భారీ ముప్పు తప్పింది. బస్తర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించే భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాత్రలను అమర్చుతున్నారు. ఈ ఏడాది జనవరి 6న భద్రతా బలగాల వాహనాన్ని నక్సల్స్ ఐఈడీతో పేల్చగా 8 మంది పోలీసులు, వాహన డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.